ప్రైజ్ తెలాడండి అందరికీ. ప్రభునామంన అందరికీ శుభములు, మన్నతులు. ఈరోజు నేను మీతో నా అనుభవంలో ఎదురైన ఒక పరిస్థితిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు చెప్పాడని, దేవుడు మనకు దారి చూపించాడని మనం వెళ్తాం కదండి. మరి దేవుని నిర్ణయము, దేవుని చిత్తము, దేవుని ఇష్టము, ఆయన మార్గము అని మనం వెళ్ళినప్పుడు మరి మనకు సమస్యలు ఎదురవ్వవా, ఇరుకులు ఇబ్బందులు రావా అని మనకు విశ్వాసమైన మనకు ప్రశ్న ఉండక మానదు. మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఎవరు నడిపించారండి? దేవుడే కదా వారిని నడిపించింది. దేవుడే కదా వారి మొర్ర విని మోషేకు ఆజ్ఞాపించి వారిని అందరినీ ఎన్నో అద్భుత కార్యములు చేసి వారిని ముందుకు నడిపించింది. మరి ఇశ్రాయేలీల ప్రయాణంలో వారు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొనలేదా? ఆహారంనకే కానివ్వండి, పానీయంనకే కానివ్వండి, మరి ఏదైనా సరే మరి వారు ఎదుర్కొన్నారు. కానీ ఎదుర్కోవడం అని అంటే నీవు ఆయన అడగడం తప్పులేదు. దేవా నాకు ఇది అవసరం, నాకు ఇది దయచేయి అని అడగడం తప్పులేదు. కానీ సన్నగడము గొన్నగడము అనేది మన మనుషుల్ని కానివ్వండి, దేవుణ్ణే కానివ్వండి నొప్పించేదిగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒకరి ఇంటిలో ఉన్నారు, ఒకరు మీకు ఏమన్నా పెట్టాలి చేయాలని అనుకుంటే నువ్వు ప్రేమగా వారి దగ్గర అడిగి పెట్టించుకో, తప్పులేదు. కానీ వారి మీద నువ్వు నిష్ఠూరపడము, వారిని నీవు గాయపరచడం అనేది అది చాలా ప్రవర్తన కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాగున్నే దేవుడు మనల్ని నడిపించేటప్పుడు, మనల్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు మనం అడగచ్చు, తప్పులేదు. దేవా నాకు ఇది అవసరం, ఇది దయచేయని. అంతేకాని ఆయన్ని మనం నిష్ఠూర పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఇశ్రాయేలీలు చాలా వరకు కూడా వారి ప్రవర్తన విషయమై వారు దేవుణ్ణి గాయపరిచిన వారు, బాధపరిచిన వారై ఉన్నారు. అయితే మనము వారి ప్రయాణంలో మనము తెలుసుకోవలసింది ఏంటంటే, దేవుడు మనకు కొన్ని మార్గాలు చూపించారు, మనం వెళ్తున్నాం. ఆయన చూపించిన మార్గమనే మనం వెళ్తున్నాం. కానీ క్షమించండి, ఇశ్రాయేలీలకు వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారు వెళ్ళే దారిలో సముద్రం ఉందని దేవునికి తెలీదా? వెనక ఐగుప్తీయులు తరుముతున్నారని దేవునికి తెలీదా? మరి అక్కడ ఉన్న ఇరుకే కానీ ఇబ్బందే కానీ దేవునికి తెలీదా? ఖచ్చితంగా ఆయనకు తెలుసు. అయితే వారు ఆ సమస్య, ఆ ఇబ్బంది, ఇరుకు నీ జీవితంలో వెనక శత్రువులు తరుముతున్నారు, ముందు నీకు సముద్రం వంటి సమస్య ఉంది, నీకు ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఇటు శత్రువుల వెనక చూస్తే శత్రువులు, ముందు చూస్తే సముద్రము. దేవుని మాట విని నువ్వు అడుగు వేసావు, నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించావు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏంటి నీ పరిస్థితి అని నువ్వు ఆలోచించుకున్నప్పుడు నిన్ను నీ దేవుడు మధ్యలో వదిలేస్తాడా? ఖచ్చితంగా వదిలేయడు. ఇశ్రాయేలీలకు సముద్రము మధ్యలో ఆరిన నేలను వారిని నడిపించాడు, సముద్రాన్ని పాయలుగా చేసి వారిని నడిపించాడు. అదే సముద్రాన్ని వారి శత్రువులు వచ్చినప్పుడు అదే సముద్రాన్ని ఏకము చేసి వారిని ముంచి వేశాడు. అలాగున నీవు ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి నీవు ముందుకు వెళ్ళినప్పుడు నీవు ఇరుకే కానీ ఇబ్బందే కానీ, మరి వాళ్ళకు అరణ్యంలో ఆహారం దొరుకుతుందా? అప్పటికప్పుడు మీకు పంట కూర్చుకొనకుండా అప్పటికప్పుడు ఆహారం దొరుకుతుందా? మరి వారు దేవదూతల ఆహారాన్ని భుజించారు. మరి అరణ్యములో ఎక్కడంటే అక్కడ నీరు దొరుకుతుందా? నీరు లేకపోతే మనుషులం బతకగలమా? లేదు. మరి బండ నుండి ఆయన నీరు పుట్టించాడు. అలాగున
వారికి ఆహారంలే కానివ్వండి, ఊరేళ్ళనే కానివ్వండి, ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చాడు. అలాగే నీవు ప్రార్థించినప్పుడు, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, దేవుడు నీకు ఒక మార్గాన్ని తలుపును తెరిచినప్పుడు, నీవు ఆయన మాట విని ఆయన మాటకు లోబడి నీవు ముందుకెళ్ళినప్పుడు, ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క ఇరుకులో, ఇబ్బందిలో ఆయన నీకు తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. నీ జీవితము ఆయనకు సాక్షార్థమై, ఆయనకు మహిమార్థమై ఉండబోతుంది. కనుక నువ్వు దేవుణ్ణి అలాగా ఇలాగా, ఇది అలాగా అది ఇలాగా అని మనుషుల్లాగా విమర్శించే స్వభావంతో ఉండకండి. కానీ మనము ప్రార్థన చేస్తుంది, మనము దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాం. ఈ సృష్టిలో నువ్వు ఏ పాటి వాడవు, ఏ పాటి దానవు, అది జ్ఞాపకం చేసుకొని మన దేవుని యందు మనము భయభక్తులతో, వినయముతో, జ్ఞానముతో కొద్దివారిమై తగ్గించుకొని దేవుని ఎదుట మనము జీవించగలిగేటువంటి వారమై ఉండాలి. కానీ ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే ప్రశ్నలు దేవుణ్ణి వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ప్రార్థనలు చేస్తే కేవలము నేను ఒక అడిగే మిషన్ దగ్గరకు వచ్చాను అని చెప్పి అడుగుతూనే ఉంటారు. ఒక్కొక్కరు ప్రార్థన దగ్గరకు వస్తే వారికి ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటూనే ఉంటారు. నేను అవన్నీ తప్పననడం లేదు, కానీ నీ సృష్టికర్తతో నీవు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయమని చెప్తున్నాను. అలాగే ఒక స్నేహాన్ని, ఒక బంధుత్వాన్ని, ఒక తోడును అలాంటిది నీవు దేవునితో బంధము కలిగి ఉంటే ఆ బంధాన్ని ఎవ్వరు, ఏ పరిస్థితి, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏది కూడా ఆ బంధాన్ని నిన్ను వేరు చేయలేదు. కనుక అటువంటి బంధము దేవునితో కలిగి మనము జీవిద్దాము. అటువంటి బంధముతో మనము ముందుకు కొనసాగుదాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డల మనకందరికీ ప్రభు దయచేయను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. తప్పులుంటే క్షమించండి.